నాయుడు, 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 నాయుడు. ఎవరు? నీతో మాట్లాడడానికి వచ్చాను. నాతో? నేనెవరో తెలిసే వచ్చావా? తెలుసు. ఎవరు? బ్రతికున్న మనుషుల్ని సజీవంగా దహనం చేసే ఒక రాక్షసుడివి. అది తెలుసుకునే ఇక్కడికి వచ్చావన్నమాట. అవును. తెలుసుకున్నావుగా, ఇంకెందుకు? నేను తెలుసుకోవాల్సింది అది కాదు. మరి అసలు నువ్వు మనుషుల్ని ఎందుకు చంపుతున్నావు? అది నా వృత్తి. నీ వృత్తి పొట్టగడవడానికా, డబ్బు సంపాదించుకోవడానికా? తెలీదు. తెలియనప్పుడు నువ్వు ఈ హత్యలు చేసి సాధించేదేమిటి? తెలీదు. మరి వినోదం కోసం చేస్తున్నావా? కాదు. సమాజం మీద పగ తీర్చుకోవడం కోసం చేస్తున్నావా? కాదే. డబ్బు కోసం కాదు, పగ తీర్చుకోవడం కోసం కాదు, వినోదం కోసం కాదు. మరి దేనికోసం మనుషుల్ని చంపుతున్నావు? చెప్పు, దేనికోసం చంపుతున్నావు? ఇంతవరకు నా ఎదురుగా నిలబడి నీ పేరేటని అడిగిన వాళ్ళే లేరు. ఎదురుగా నిలబడి ప్రశ్నలు వేస్తావా? ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డావంటే చంపుతావు. నువ్వు చేసిన హత్యల్లో మరొక అంక పెరుగుతుంది. చంపిన శవం ఎవరికి తెలియకుండా ఆ మంటలో పారేస్తావు, అంతేగా? నేనడిగిన ప్రశ్నలకు నాకు చెప్పకపోయినా ఏదో ఒక రోజున నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? శ్మశానం నుంచి. అక్కడికి ఎందుకు వెళ్ళావు? మీ యాక్షన్ హీరోని కలుసుకోవడానికి. ఏమిటి? అవును, మీరు ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ ఆడే ఓ బొమ్మ ఉందే, ఆ బొమ్మని కలుసుకోవడానికి వెళ్ళాను. వాడికి నీకు ఏమిటి సంబంధం? నా డిగ్రీ కోసం. నీ డిగ్రీకి వాడికి ఏమిటి సంబంధం? ఉంది. కళ్ల ముందున్న మనుషుల్ని కొల్లబడవడం కొందరే చేయగలరు. ఆ కొందరిలో ఇతనొక్కడే చాలా సమర్థవంతంగా చేయగలడు. అతనికి ఆ మనస్తత్వం ఎలా వచ్చిందో స్టడీ చేయాలని వెళ్ళాను. ఏం చెప్పారు? అటువంటి వాళ్ళు ఏమీ చెప్పరు. అలా చెప్పని వాళ్ళని మీ బోటి వాళ్ళు ఎంచుకుంటారు. చెప్పని వాడిని కలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? చెప్పకపోవడం అతని వృత్తి, చెప్పకపోయినా గ్రహించడం నా ప్రవృత్తి. ఏం గ్రహించావు? సామంతిని మీరు చంపించారని, అతను చంపాడని. అని ఎవరూ చెప్పలేదుగా. ఎవరు చెప్పరు. నాకు భయపడి కాదు, అతనికి భయపడి. రాక్షసులకు భయపడక తప్పదు. రాక్షసులకు అందరూ భయపడరు. రావణాసురుడు చేసిన తప్పును విభీషణుడు చెప్పాడు. హిరణ్యకశిపుడు చేసిన తప్పును ప్రహ్లాదుడు చెప్పాడు. అలాగే ఈ రాక్షసులు చేసిన తప్పును పరంధావయ్య మాస్టర్ చెప్పారు. పరంధామయ్య? అవును డాడీ, పరంధావయ్యే కాదు, కడుపు రగిలితే, గుండె పగిలితే ఏ అయ్యైనా చెబుతాడు. డాడీ, గుప్పుడు మెతుకులు చాలు మనిషి బ్రతకడానికి, 6 అడుగుల నేల చాలు మనిషి పడుకోవడానికి, అడుగు పంచ చాలు తలదాచుకోవడానికి. ఆ మూడింటిని మరిచిపోయి భూమి సొంతం కావాలని, ఆకాశం సొంతం కావాలని, భూమికి ఆకాశానికి నిచ్చెన వేసి ఆ రెండింటి మధ్య స్వర్గాన్ని సృష్టించుకోవాలని మీరు చేస్తున్న పిచ్చి ప్రయత్నం దీనికో నాకు అర్థం కావటం లేదు. డాడీ, ఈ ప్రయత్నం రోజు రోజుకి మనిషిగా మిమ్మల్ని దిగజారుస్తుంది. లోకానికి మీ మీద అసహ్యాన్ని సృష్టిస్తుంది. చిట్టు చివరికి మీ మీద మీకే అసహ్యం కలిగేట్టు చేస్తుంది. నాకక్కర్లేని ఈ ఆస్తి, ఆరాటం మీరు పోయిన తర్వాత ఎవరి కోసమని ఒక్కసారి ప్రశ్నించుకోండి డాడీ. నన్ను విడిచిపెట్టి నాయుడు, నన్ను చంపుతా! ఏమిటి శవాల గోల?
ఇదేమన్నా నీకు కొత్త? ఈ 3 శవాలు నీ రాక్షసత్వానికి పరాకాష్ట. నువ్వా? ఏ మొన్న తిన్నది చాలేదా? అంతకన్నా నువ్వేం చేయగలవు? చంపుతావు అంతేగా. చంపకుండా వదిలితే నీలాంటి వాళ్లను చంపలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఇలా శవాల్లా మారతారు. వాళ్ళు నా వల్ల చచ్చారా? అవును, సత్యాన్ని చెప్పాలనుకుంటున్న పరంధామయ్య మాస్టర్ని నువ్వు చంపిన పాపానికి ఆ కుటుంబం శ్మశానం పాలైంది. నీకు సంతోషమేగా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు చేస్తున్నావు ఈ హత్యలు? ఎవరి కోసం చేస్తున్నావు ఈ హత్యలు? కేవలం డబ్బు కోసం, ఆ డబ్బుతో నువ్వు తాగి తందనాలడ్డం కోసం, అంతేగా? నీకు డబ్బే కావాలనుకుంటే ఇదిగో, ప్రతిరోజు ఇలాగే నీ మొహాలు కొడతాను. అప్పుడైనా మనుషుల్ని మనుషుల్లా చూడడం నేర్చుకో. ఇంతకీ నువ్వెవరివి? అభిమానిని. అభిమానివా? అవును. నువ్వింతవరకు చేసిన హత్యలేవి నీకోసం చేసినవి కావు. వాళ్ళపై నీకు పగలేదు. మరి ఎవరి కోసం ఈ హత్యలు చేస్తున్నావో తెలుసుకోవాలనే తాపత్రయం నాలో పెరిగి నిన్ను అభిమానించడం మొదలుపెట్టాను. నీ జీవితం ఇలా కావడానికి ఏదో కథ ఉండాలి. ఆ కథ ఏమిటో తెలుసుకోవడం కోసమే నేను ఇవాళ ఇప్పటికైనా నీ దారుణానికి అడ్డుకట్ట వేసి పడబోయే శిక్ష తగ్గించే ప్రయత్నం చేయాలని. శిక్ష నాకా? నన్ను పట్టుకునేదెవరు? నేను హత్యలు చేశారని సాక్ష్యం చెప్పేదెవరు? కడుపు మండితే ఎవరైనా చెప్తారు. ఆ రోజున నిన్ను రెచ్చగొట్టిన వాళ్ళెవరు రక్షించడానికి రారు. నాకేం జరిగినా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. పొరపాటు. ఆ రోజు వస్తే తప్ప యథార్థాన్ని తెలుసుకోలేం. నీ గురించి ఎవరూ ఫిర్యాదు చేయరు అనుకోవడం ఎంత అవివేకమో, ఆ సమయానికి నీకు సహాయపడతారనుకోవడం అంతే అవివేకం. ఇప్పటికైనా తెలుసుకో. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా బాబు? దేనికమ్మా? వారితో మాట్లాడాలి. ఏ విషయం గురించి? నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి. ఏ విషయం గురించి చెప్పండి అమ్మా, ఆయనతో చెప్పాలిగా మేము. పరంధామయ్య మాస్టర్ హత్య గురించి. పరంధా హత్య గురించా? ఎవరు చేశారు? నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి. అమ్మా, ఆడవారు ఆ హత్య గురించి, చావు గురించి తమకెందుకమ్మా? చచ్చినోడు ఎలాగూ చచ్చాడు. ఆ చంపినోడికి సంగతి తెలిస్తే. నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి. సరే ఉండండి. అమ్మా, వెళ్ళండి అమ్మా. మీరెవరమ్మా? పరంధామయ్య మాస్టర్ హత్యను కళ్ళారా చూసిందాన్ని. మీరు కళ్ళారా చూశారా? అవును. ఎప్పుడు? చంపినప్పుడు. ఎక్కడ? చంపిన స్థలంలో. మీతో పాటు ఆ స్థలంలో చాలా మంది చూశారు, కానీ ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పలేదు. అదే మన జాతి దురదృష్టం. అదే మన దేశ దౌర్భాగ్యం. కళ్ళతో చూసిన నిజాన్ని నోటితో చెప్పలేరు. నోటితో అన్న మాటల్ని చేతల్లో నిలబెట్టుకోలేరు. ఎవరు చంపారు? ఎవరు చంపారో మీకు తెలుసు. మీరు చూశారు అన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ మీరు కూడా నిజం చెప్పలేరు. కారణం అతని మిమ్మల్ని కూడా చంపుతాడన్న భయం. సరేనమ్మా, మాకు భయమే. కానీ మీరు కోర్టుకు వచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరా? కోర్టుకే కాదు, ఎక్కడికి రమ్మన్నా నేను సిద్ధం. నిజం చెప్పడానికి నేను వెనకాడను. మీరు వచ్చి సాక్ష్యం చెప్పారని తెలిస్తే అతను మిమ్మల్ని చంపేస్తాడు. నాకు పుట్టినవాడు నన్ను చంపితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? అమ్మా, నాయుడిని నా కన్నబిడ్డ.